ఈరోజు చిక్కుడుకాయ టొమాటో కర్రీ చేశాను. చిక్కుడుకాయ కర్రీ చేస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. నేను ఎప్పుడు కూడా చిక్కుడుకాయ కర్రీ నార్మల్‌గా ప్యాన్‌లోనే కుక్ చేస్తూ ఉంటాను. ఇంతకు ముందు అలా కుక్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఎక్కువ ప్రెషర్ కుక్కర్‌లోనే కుక్ చేస్తున్నాను. దీనికి ఒక రీజన్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేస్తే చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతుంది కదా! ప్రెషర్ కుక్కర్‌లో మా అత్తయ్య గారు కుక్ చేయడం చూసాను చాలా సార్లు నేను. ఎందుకని ప్యాన్‌లో చేయట్లేదు కుక్కర్‌లో చేస్తున్నారని అడిగాను నేను. ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. బాగా మంచిగా బాయిల్ అవుతది కదా! ప్యాన్‌లో చేస్తే చిక్కుడుకాయ అంత తొందరగా కుక్ అవ్వదు కదా అన్నారు. చిక్కుడుకాయ కాదు చాలా రకాల రెసిపీస్ కుక్ చేయడం చూసాను ప్రెషర్ కుక్కర్‌లో. సో, అప్పటి నుంచి స్టార్ట్ చేశాననమాట నేను కూడా కుక్కర్‌లో కుక్ చేయడము. ముఖ్యంగా జాబ్ హోల్డర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది కదా అని అనిపించింది నాకైతే. మార్నింగ్ టైమ్ లంచ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి మాత్రం చాలా టైం సేవ్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేయాలనే ఐడియా చాలా మందికి ఉండకపోవచ్చు. ఈ వీడియో చూస్తూ చాలా మంది అనుకుంటారు ఎవరికి తెలీదు ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేస్తే ఫాస్ట్‌గా కుక్ అవుతుంది అని. నేను కుకింగ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా పెద్ద ఐడియా లేదు. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని చాలా మందికి యూజ్ అవుతాయని వీడియో షేర్ చేశాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళందరి కోసం మాత్రం ఈ వీడియో కాదు.